హలో అండి, తెలంగాణ స్టైల్లో సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకు అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కలు కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. కొన్ని ములక్కాయలు కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకుంటే మంచిగా ఫ్రెష్గా తయారవుతాయి. అవి నీటిని అబ్జర్వ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి వండుకున్న తర్వాత పప్పు కుక్కర్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. కొద్దిగా అంటే 2 నిమ్మకాయల సైజు చింతపండు తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా పప్పు ఉడికిపోతుంది. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. దీన్ని కొద్దిగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరప గింజలండి, అవి తెలంగాణలో వాడుకుంటారు. అవి పులుసుల్లో చారుల్లో వేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు ఒక 5-6 వేసుకోవచ్చు. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి. కూరగాయ ముక్కలు మనకు అందుబాటులో ఉన్నవన్నీ రెడీ వేసుకోవచ్చు. మనకు నచ్చినవి, తినడానికి ఇష్టపడేటివి అన్నీ వేసుకోవచ్చు. ముందుగా నీటిలో ఉంచుకున్న ములక్కాయ ముక్కలు కడిగి నీటిలో ఉంచుకున్నాం కదా, ఆ ములక్కాయలు, బెండకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కరివేపాకు, ఇంకా కట్ చేసుకున్న ముక్కలన్నీ, ఇంకా వంకాయ ముక్కలు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇవి రకరకాలుగా చేసుకుంటారు. సాంబారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు. నేను చేసే పద్ధతి ఇదండి. మా వైపు ఎక్కువ ఇలాగే చేసుకుంటారు. ఇవన్నీ వేసుకొని కలుపుకొని కొద్దిగా మగ్గిన తర్వాత వాటిలో కొద్దిగా పసుపు, నేను కొద్దిగా పసుపు ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే పప్పులో ఉడకబెట్టేటప్పుడు వేసుకోలేదు. కుక్కర్లో నుంచి కొద్దిగా వాటర్ అటు ఇటుగా వచ్చిన పప్పు ఉడికినప్పుడు కలర్ అంతా కుక్కర్కి పట్టేస్తుందని నేను ఇప్పుడే కొద్దిగా పప్పులో వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఎక్కువ వేసుకుంటున్నాను పసుపు. ఇప్పుడు కలుపుకొని 1 లేదా 2 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని దంచుకోవాలి. ఉడుకుతున్న కూరలో ఇవి కొద్దిగా వేసుకొని, నచ్చిన వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. దాన్ని కలుపుకొని పక్కన నానబెట్టుకున్న చింతపండుని పిసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని కలుపుకొని అది ఉడికిందా లేదా ఒకసారి చూసుకుంటే తర్వాత చారు వేసుకోవచ్చు. మనం చింతపండు రసం ఉంచుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. దాంట్లోకి తగినంత ఉప్పు, నేను దొడ్డుప్పే వాడతానండి, అదే మంచిదని దొడ్డుప్పు. తర్వాత కారం, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, 1 స్పూన్, చిన్న స్పూన్ వరకు వేసుకోవచ్చు. నేను వేసేది ఇప్పుడు బెల్లము, అది బెల్లం పొడి చేసి పెట్టుకున్నాను, అది 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. నేను ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడరే వేస్తున్నాను ఇప్పుడు. అవన్నీ మంచిగా వేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు అందులో వాటర్ వేసుకొని కలుపుకొని ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. అవన్నీ మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు, 5 నుంచి 10 నిమిషాలు మరిగిన తర్వాత చివర్లో కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా రుచిగా ఉండే సాంబార్ తయారైపోయినట్టే.